సదా శుక్రవారంలో ఇప్పుడు పాట పాడితే పేరు వస్తుంది నవ్వొస్తుందా వస్తుంది అంటున్నాడు మన నూకరాజు. ఇంతకీ ఎలా నవ్విస్తాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. అరే యూట్యూబ్ లో బాగా ఫేమస్ అవ్వాలి. నాది అదే బాధ, ఎలాగైనా ఫేమస్ అవ్వాలి సార్. సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఏం చేయాలి ఫేమస్ అవడానికి? ఐడియా, ఈ మధ్యన ఫోక్ సాంగ్స్ అని ఏం చేస్తున్నారు కదరా? అవును, ఒక సాంగ్ రాద్దాం, చేద్దాం, ఫేమస్ అయితే అయిపోయింది. ఫినిష్, ఖతం, టాటా, గుడ్ బై, గుడ్ బై. ఫస్ట్ రష్మి మీద రాద్దాం. రష్మీనా రష్మీనా తిరిగిపోయింది. మంచి లిరిక్స్ వచ్చినాయి. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం పద. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఎవరయ్యా మీరు? ఎందుకు వచ్చారు? సార్ సార్ మా పాటకి మీరు మ్యూజిక్ కొట్టాలి సార్ అని అంటున్నాను. నేను మంచి మ్యూజిక్ కొడతా. నువ్వు అక్కడ ఉండు, నేను పాట పాడేసి వస్తాను. 3, 2, 1 యాక్షన్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి తుంచాకయ్యో ముద్దులయ్యా, మట్టితో నాకు రొందయ్యో నా ముద్దులయ్యా, అయ్యో చెయ్యి పట్టి తుంచాకయ్యో నా ముద్దులయ్యా, మట్టితో నాకు రొందయ్యో ముద్దులయ్యా. అరే గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, వరసకు నాకు వరసకు నాకు వరసకు వరదాలివే నా ముద్దుగుమ్మ, మట్టితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ. థ్యాంక్ యూ సార్. ఓకే, అర్జెంట్ గా యూట్యూబ్ లో పెట్టి. ఒరే లడ్డు, యూట్యూబ్ లో పెట్టేశాను రా, ఏమైతుందో చూడాలరా. బా వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. ఒరే లడ్డు, 10 మిలియన్ రా, 100 మిలియన్, ట్రెండింగ్ 5 1 అంటే మనం అందరికి తెలిసిపోయి ఉంటాం. ఇన్ని వ్యూస్ వచ్చి ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయో. సరే నువ్వు లోపలికి వెళ్ళి నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, ఓకేనా? మనకెందుకు లేదు శివాజీ గారు, మీకంటే నేను ఒకటి ఎక్కువ తెలుసు నాకు. మీరు 90s చేశారు, నువ్వు 91. మీ 90s చూసి నేను 90 ఇస్తా. బా రష్మి గారు, నేను ఎంత దాయినా ఎక్కదండి, మిమ్మల్ని చూస్తే బా ఫుల్ ఎక్కుతుంది. ఆ మాత్రం ఉండాలి. నేను రీల్స్ చూస్తా, ఈ మధ్య రీల్స్ చాలా ట్రెండ్ అయిపోయింది సార్. లేచినా తిన్నా పన్నా రీల్స్ ఓన్లీ. అరే గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, వరసకు నాకు వరసకు నాకు వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ. వరుసకు మరద రీల్ చేస్తే డిస్టర్బ్ చేస్తున్నావు. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా. అది మంచిగా పాడితే నువ్వు పెద్ద ఇతనెవరు? ఇతనెవరు? నువ్వే. వరసకు నాకు వరసకు నాకు వరసకు మరదాలివే. మీరు ఫుల్ తాగేశారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను దింపుతా. నేను వెళ్తా. వెళ్తారా? ఓకే సార్, నేను వస్తాను సార్, చిన్న పని. ఓకే థ్యాంక్ యూ సార్, వస్తా సార్. ఈ స్కిట్ లో ఎక్కువ క్యారెక్టర్లు ఉండటం వల్ల సో మెనీ క్యారెక్టర్స్ ని ఒక్కనే చేయాల్సి వస్తుంది. ప్లీజ్ అడ్జస్టబుల్ అండ్ డైజెస్టబుల్. ఓకే. హలో నూకరాజు గారా? అవునండి, నూకరాజుని. ఎవరు? సారీ ఫంక్షన్ ఉంది సార్, ఈవెంట్ చేయాలా, వస్తారా? వస్తాం సార్, వస్తాం. పేమెంట్ సార్? పేమెంట్ మీరు ఎంత కావాలంటే సార్, రండి సార్. సరే సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. రండి రండి. సార్ ఇక్కడ సుబ్బారావు గారు. నేనే సార్. సార్ నేనే సార్, నేనే సార్. సాంగ్ పాడతాను సార్, పాడతాను సార్. దాని ఏం ఫంక్షన్ సార్? సారీ ఫంక్షన్. సారీ ఫంక్షన్. రెడీ రెడీ సార్. ఒక తోటలో ఒక కొమ్మలో. సార్ 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 ఇది సార్, అది సారీ ఫంక్షన్ లో ఈ గుట్ట కింద ఈ పాటలు ఎందుకు సార్? పర్లేదు సార్, బాగా ఎంజాయ్ చేస్తాం. మా అమ్మాయికి చాలా ఇష్టం సార్. గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా, వరసకు నాకు వరసకు నాకు వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ, మందితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ, వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ. సార్ మీకు దూరం చుట్టం ఆయన. నా పేమెంట్ ఇవ్వండి సార్. ఫ్యాన్ ఆఫ్ గుట్ట కింద.
పేమెంట్ ఇవ్వండి. మళ్ళీ ఫంక్షన్ ఉంటే మీరే రావాలి వద్దు సార్ ఈసారి ఫంక్షన్ గుట్ట కింద ఫంక్షన్ అయిపోయింది రండి. A few moments later. ఈవెంటా సార్? ఓకే సార్, డన్ సార్, డన్ సార్. ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పనా సార్? సార్ గుర్తుపెట్టారా నన్ను? సరిగ్గా చూడండి, గుర్తుపెట్టారా నన్ను? గుర్తుపట్టలేదు సార్. ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి 18. సార్ ఏంట్రా మీకు ఆశయ తెలుసా? తెలుసు. మరి నేను గుర్తుపెట్టారా? గుర్తుపట్టలేదు. ఒక నిమిషం ఆగు సార్. అదిగా సార్, సరిగ్గా చూడండి, గుర్తుపెట్టలేదా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. నువ్వు ఎవడవో నాకు తెలియదు, నేను గుర్తుపట్టలేదు. ఎవడవరా నువ్వు? మీ సాంగ్ నేను 10 సార్లు చూసిన. అవును. 10 సార్లు చూసి మిమ్మల్ని గుర్తుపెట్టినా. మరి అదే సాంగ్ నేను చూసినా కదా, నన్ను ఎందుకు గుర్తుపట్టలే మీరు? చూసినాడు నువ్వైతే. నేనే పేరు వచ్చింది కదా, యాటిట్యూడ్ వచ్చింది. ఇండస్ట్రీ ఇది తొక్కేస్తారు తెలుసా? అంత యాటిట్యూడ్ పనికిరాదమ్మా. అది కాదు. గుర్తుపట్టా ఫస్ట్ గుర్తుపట్టకుండా ఇప్పుడు గుర్తుపట్టంటే బలుపు పెరిగింది, బలుపు పెరిగింది. నీకు ఒక్క సాంగ్కే అంత బలుపు వస్తే 4-5 సాంగ్ పడిన పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఈ టార్చర్ ఏంది? అసలు నేను ఏం చెయ్యాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడే నీ సాంగ్ నేను చూశానయ్యా, బాగుంది, ఒకసారి పాడుతున్నా. ఒకసారి పాడతారా మీరు? పాడండి సార్, పాడండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. పొండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. ఈ టెన్షన్ నాకు చెప్పుకోకూడదు కానీ టాయిలెట్ వచ్చేస్తాను సార్. 6 hours later. హలో హలో, నూకరాజ్ గారా అండి? అవును, నూకరాజునే. గుట్ట కింద గుప్ప సెట్ల కింద నూకరాజ్ గారేనండి? ఆ నూకరాజునే అమ్మా. సార్ ఒక ఈవెంట్ చేయాలండి మీరు. నేను ఈవెంట్లన్నీ మానేశానమ్మా. సార్ నా కోసం ఒక ఈవెంట్ చేయాలి సార్. ఏడకమ్మా, ఏడకమ్మా. లొకేషన్ పెడుతున్నాను రండి సార్. సరే సరే, పెట్టమ్మా. మా తాత చనిపోయాడు సార్. తాతో తాత 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 గుట్ట కింద గొంతులోకి పోయావా తాత? దొరికింది సంతరా ఇదే. ఈవెంట్ ఉందని ఫోన్ చేశారు ఇక్కడ ఎవరో. నేనే అయ్యా. ఏం ఈవెంట్? మా తాత చనిపోయాడయ్యా, ఒక్కసారి శవం దగ్గర పాట పాడాలి. అవునయ్యా, ఆయనకి నీ గుట్ట కింద పాట అంటే చాలా ఇష్టం అయ్యా. ఈడు మీ తాత? అవునయ్యా. నువ్వు తాతవా? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సో మెనీ క్యారెక్టర్స్. ఐ యామ్ క్యారెక్టర్స్ ఇన్ వన్ ఫ్రేమ్. పడుకో. చనిపోయిన దగ్గర ఏం పాడతామని? ఒక్కసారి నీ గుట్ట కింద పాట పాడయ్యా. గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా, వరసకు నాకు వరసకు నాకు వరసకు. ఒక్కసారి. సింగార్ సింగార్. ఎలాంటి చోటు, ఎలాంటి పాట. నువ్వే నెంబర్ 1. థ్యాంక్ యూ సార్. పాడు, వాడు లేవాలి. నీ పాటకు లేవాలి. పాడు పాడు, నీ పాటకు లేవాలి. చెవి దగ్గరకు వచ్చి పాడయ్యా. గుట్ట కింద గుట్ట కింద గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా. ఆ ముసలోడు చావడం కదా, నేను సత్తా నీ దెబ్బకి అర్థమవుతుందా? ఈ పాటలకి రాళ్ళు కరుగుతాయేమో కానీ చచ్చిన లెగరమ్మా. ఓకేనా? నాకు కావాలంటే నా పేమెంట్ ఆపేసుకోండి, తాతకే పెట్టుకోండి. పాడితే చచ్చిన లెగుతాడే ఏంది? మరి ఎందుకు రా యూట్యూబ్ లో పాట పాడి ఇంత ఫేమస్ చేసినావు? లేస్తాడు, పాడు. పాడతాను సార్. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్తే సార్. అమ్మా అనే ధన సంస్కారాలు. అలాగే. బాబయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఇంకా నా వల్ల కాదు సార్. నేను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఇలాగే ఏడిపిస్తున్నారు. అన్ని వదిలేసి నేను అడుక్కునేవాడిని అయిపోయి అందరితో పాటు అడుక్కుంటా. మారు వేషంలో కూర్చుంటా. అప్పుడు నన్ను ఎవడు గుర్తుపట్టడు. అమ్మో ఆల్రెడీ ఉన్నారా? అయ్యా ధర్మం చేయండి అయ్యా, బాబయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా వాయిస్ ఎక్కడో. సార్ మీరు నూకరాజ్ గారే కదా? కాదు కాదు కాదు, నూకరాజ్ గారే. అవునవును సార్ మీకు ఫ్యాన్ సార్ మేము. నాకు ఫ్యాన్ ఎలా మీరు? ఏ గుట్ట కింద గొప్ప సెట్ల నిండా, గుట్ట కింద గొప్ప సెట్ల నిండా. మీరు కూడా విన్నారా? గుట్ట మీద చెట్టు పాడు పాడు. గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద. సూపర్ సార్, సూపర్. మీరు నూకరాజు కదా? అవ్వా తమ్ముడు.
ఎలా కొట్టాలో నాకు తెలుసు సార్. ఈసారి ఎవడన్నా ఇలాగే కొడతా. గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి గుంజాకయ్యో ముద్దులయ్యా మందితో నాకు రొందయ్యో నా ముద్దులయ్యా. జడ్జెస్ ఖుష్బు గారు. నూకరాజ్ గారు కంగ్రాచులేషన్. నిజంగానే ఇది చాలా బాగుంది. స్కిట్ అద్దరిపోయింది. బ్రిలియంట్. రమేష్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. మీ కామెడీ టైమింగ్, మీ ఎనర్జీ, మీ ఎక్స్ప్రెషన్స్ అంతా బ్రిలియంట్. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. అందరూ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ సూపర్బ్ గా ఉంది ఈరోజు. శివాజీ గారు. నోకరాజు వాడి స్ట్రెంగ్త్ అది. అంత బాగా చేసావేంట్రా? చాలా హ్యాపీగా ఉంది. ఇదే హ్యాపీనెస్ తో స్కోర్స్ కూడా చూసేద్దాము. శివాజీ గారు. The judges non-stop Nukarazu and Tagbuthu Ramesh and Team K scores 20 out of 20.